నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఇండెప్. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో సిట్ అధికారులు కీలకమైన ఆధారాలు సేకరించారు. ఓవైపు వివిధ రాజకీయ పార్టీల నాయకుల వాంగ్మూలాన్ని రికార్డ్ చేస్తున్న సిట్ బృందం కీలక ఆధారాలను సేకరించే పనిలో నిమగ్నమైంది. ఎంత పెద్ద నేరస్తుడైనా ఘటనా స్థలంలో ఏదో ఒక ఆధారాన్ని వదిలి వెళ్తూ ఉంటాడు. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు బృందం కూడా అదే పని చేసి అడ్డంగా దొరికిపోయింది. శాసనసభ ఎన్నికల్లో ఫలితాలు వెలువడిన మరునాడే ఎస్ఐబిలో విలువైన డేటాతో కూడిన 43 హార్డ్ డిస్కులను కట్టర్లతో ముక్కలు చేసి మూసీ నదిలో పడేయడంతో పాటు కీలకమైన పత్రాల్ని అగ్నికి ఆహుతి చేసింది. ఆ బృందంలోని ప్రతి సభ్యుడి సెల్ ఫోన్, ల్యాప్టాప్లోని డేటాను తొలగించి ఫార్మాట్ చేశారు. అయినా సరే దర్యాప్తు బృందానికి చిక్కకుండా తప్పించుకోలేకపోయారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ఎదుటకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హాజరు కానున్నారు. ఈ కేసుకు సంబంధించి ఆయన పూర్తి అధ్యయనం చేస్తూ ఆధారాలు సైతం సేకరిస్తున్నారు. కేంద్ర హోంశాఖ అధికారులతో హైదరాబాద్ లో భేటీ అయ్యారు. ఉమ్మడి ఏపీ, తెలంగాణకు చెందిన మాజీ పోలీసు ఉన్నతాధికారులు, ఎస్ఐబి, సిట్, కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగాల్లో పనిచేసిన అధికారులు సైతం పాల్గొన్నారు. ప్రధానంగా బండి సంజయ్ ఫోన్ ట్యాపింగ్ విషయంపై చర్చించినట్లు తెలిసింది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో బండి సంజయ్ ఫోన్లే అత్యధికంగా ట్యాప్ చేసినట్టు నిర్ధారించిన నిఘా వర్గాలు వాటికి సంబంధించిన ఆధారాలను సేకరించి ఆయన ముందుంచాయి. ఫోన్ ట్యాపింగ్ లో సిట్ ఎదుట హాజరవుతున్న తొలి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కావడం గమనార్హం. మరోవైపు ఈ ఇష్యూను బీజేపీ జాతీయ స్థాయి అంశంగా పరిగణిస్తోంది. గతంలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బీజేపీ జాతీయ నేత బిఎల్ సంతోష్ ఫోన్ను సైతం ట్యాప్ చేశారని అనుమానిస్తున్నారు. ఈ కేసును సీబీఐ ద్వారా విచారణ జరిపించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఈ అంశంపై దిల్కుషా గెస్ట్ హౌస్ వద్ద నిరసన చేపట్టేందుకు కాషాయ పార్టీ కార్యకర్తలు సిద్ధమయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో గత నెల 24న విచారణకు హాజరు కావాలని బండి సంజయ్కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. పార్లమెంటు సమావేశాలు ఉన్న కారణంగా విచారణకు హాజరు కాలేనని బండి సంజయ్ సిట్కు సమాచారం అందించారు. ముందస్తు అనుమతితో నేడు హాజరు కానున్నారు. బండి సంజయ్తో పాటు ఆయన వ్యక్తిగత సిబ్బంది సైతం విచారణకు హాజరు కానున్నారు. వాళ్ల ఫోన్లు సైతం కేసీఆర్ ప్రభుత్వం ట్యాపింగ్ చేసిందని గుర్తించారు. నియమించినటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ గత నెలల క్రితమే విచారణకు హాజరు కావాలని చెప్పి నాకు నోటీస్ ఇవ్వడం జరిగింది. వాస్తవానికి గత వారమే హాజరు కావాల్సి ఉండే, కానీ పార్లమెంట్లో ఆపరేషన్ సింధూర్పై చర్చ ఉన్న సందర్భంగా పార్టీ యొక్క ఆదేశాల మేరకు ఆ రోజు పార్లమెంట్లో తప్పకుండా పాల్గొనాల్సి ఉండే కాబట్టి సిట్ అధికారులకు సమాచారం ఇచ్చి రాలేకపోతాను సమాచారం ఇచ్చిన తర్వాత వల్ల తిరిగి ఈ రోజు రావాలని చెప్పి సిట్ అధికారులు నోటీస్ ఇచ్చిన తర్వాత ఇలా సిట్ విచారణకు వెళ్తున్నా. నా దగ్గర ఉన్నటువంటి సమాచారం, నా దగ్గర ఉన్నటువంటి రికార్డ్స్, కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ అంతా కూడా సిట్కి ఇవ్వబోతున్నాను. ఒక కేంద్ర మంత్రి కాకుండా ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక పౌరునిగా నా దగ్గర పూర్తి సమాచారాన్ని సిట్కు అందజేసే ప్రయత్నం చేస్తున్నా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో అందరికంటే ఎక్కువ అత్యధికంగా నా ఫోన్ కాల్సే ట్యాప్ చేయబడ్డాయి. అసలు మొట్టమొదటి ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఫోన్ ట్యాపింగ్ బయటపడింది కూడా నేనే. సంవత్సరాలు విచారణ పెట్టడం కాలయాపన చేస్తున్నది. కేసీఆర్ కుటుంబంలో ఒక్కరిని ఇంతవరకు అరెస్ట్ చేయాలి. కమిషన్లు వేసినారు, టైంపాస్ చేస్తున్నారు. కమిషన్ రిపోర్ట్లు వచ్చినా చర్యలు తీసుకునే పరిస్థితి లేదు. కాబట్టి బీఆర్ఎస్, కాంగ్రెస్ ఇద్దరి మధ్య దోస్తానా, వాళ్ళిద్దరు కలిసి ఈ డ్రామాలు ఆడుతున్నారు. కాబట్టి దీని మీద నమ్మకం లేదు. అందుకే సీబీఐ విచారణ జరపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మిగతా అన్ని విషయాలు కూడా ఆ విచారణ అనంతరం మీకు వచ్చే అన్ని విషయాలు బయట చెప్తారు. మరి ఈ అంశానికి సంబంధించి మరింత విశ్లేషణ అందించడానికి మనతో పాటు ఉన్నారు మరి కరీంనగర్ బీజేపీ సీనియర్ నాయకులు బేతి మహేందర్ రెడ్డి గారు. మరి ఆయనతో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే సార్. ఇప్పుడు మొత్తంగా చూసుకుంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. అండ్ ప్రస్తుతం అయితే మరి కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు కూడా సిట్ ఎదుట హాజరయ్యారు. మరి ఈ సారాంశం ఏదైతే ఉందో అందులో అసలు బండి సంజయ్ గారు ఏం చెప్పినట్టు అనుకోవచ్చు మనం? ఒకటండి, మొదటి నుంచి కూడా మేము చాలా దాదాపుగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గారు మొట్టమొదటిగా ఫోన్ ట్యాపింగ్ విషయం ఏది జరుగుతున్నదని చెప్పేసి తెలంగాణ ప్రజలకు తెలియజెప్పింది ఫస్ట్ భారతీయ జనతా పార్టీ. అయితే అప్పుడు ఏదో సాదా సీదాగా ఫోన్ ట్యాపింగ్ అట్టిగా మాట్లాడుతా అని చెప్పేసి ఈ ప్రభుత్వం
చెప్పడం జరిగింది. నేను ఏమంటా అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ విషయం ఏదైతే ఉందో అప్పుడున్న ప్రభాకర్ రావు, ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు గారు వారు కూడా సిట్టు ముందట హాజరుపడడం జరిగింది. అమెరికా నుంచి వచ్చి 14 నెలల తర్వాత అమెరికా నుంచి వచ్చి సిట్టు ముందు హాజరుపడడం జరిగింది. అప్పుడు కూడా వారు ఏం మాట్లాడారంటే నాకు పై ఆఫీసర్ డీజీపీ గారు చెప్తే నేను చేశాను అని చెప్పి చెప్పడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఏంటంటే వాస్తవంగా ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ముఖ్యంగా ఏంటంటే మొదటి ముద్ద కేసీఆర్ చేయాలి, రెండో ముద్దాయిగా కేటీఆర్ గారు చేయాలి. అదే విధంగా సిట్టు ఎదుట హాజరైన ప్రభాకర్ రావు గారు చెప్పిన స్టేట్మెంట్ ప్రకారంగా డీజీపీని మూడో ముద్ద చేయాలి. ప్రభాకర్ రావు గారు అదే విధంగా ఇప్పుడు జైలుకు పోయిన భుజంగరావు గారు, రాధాకృష్ణ రావు, ప్రణీత్ రావు, శ్రవణ్ అంతా కూడా ఉన్నారు చాలా మంది. నేను ఏమంటే ఇవాళ ఫోన్ ట్యాపింగ్ విషయం చాలా సాదాసీద అంశం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అనుకుని సిట్టుకు విచారాల్సింది. వాస్తవంగా సిబిఐకి విచారించాలని చెప్పేసి కూడా ఒక రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆదేశించవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం రిక్వెస్ట్ ప్రకారంగా కూడా సిబిఐ విచారణ చేయొచ్చు. అంటే సిబిఐ విచారణ చేయాలంటే రెండే విధాలు. ఒకటి ప్రభుత్వాన్ని ఆదేశించాలి, ఆదేశించాలి, లేకపోతే హైకోర్టు అన్న ఆదేశించాలి. మరి హైకోర్టుకు ఇప్పుడు మా బీజేపీ లీగల్ సెల్ వల్ల హైకోర్టులో ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో సిబిఐకి అప్పచెప్పాలని చెప్పేసి కూడా ఆల్రెడీ మా బీజేపీ లీగల్ సెల్ హైకోర్టులో కేసు వేయడం జరిగింది. దానిలో భాగంగా సిట్టు ముందర ఇప్పుడు ప్రభాకర్ గారు వచ్చారు, మళ్ళీ పోయారు. అంటే వాస్తవం ఏంటంటే హైకోర్టు కూడా ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ప్రభాకర్ గారికి సడలింపడం జరిగింది, అరెస్ట్ కాకుండా సడలింపడం జరిగింది. దాన్ని ఆసరా చేసుకుని ప్రభాకర్ గారు వారి జైలుకోకుండా ఇవాళ తప్పించుకుని తిరుగుతూ ఉన్నాడు. ఇవాళ అంటే మిగతా నిందితులు జైలుకు వెళ్ళరు. వారు యూఎస్ నుంచి వచ్చినాక కూడా దాదాపు ముఖ్యమైన అధికారులతోని కేటీఆర్ తోని అదేవిధంగా జైలుకు ఇదే ఫోన్ ట్యాపింగ్ కేసులో జైలుకు వచ్చిన ఇద్దరు నిందితులను కూడా వారు మాట్లాడి అసలు ఏ విధంగా ముందుకెళ్ళాలనే విషయం కూడా మాట్లాడడం జరిగింది. నేనేమంటా అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ విషయం వాస్తవంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులకు కొనసాగిన బండి సంజయ్ కుమార్ మీద వారి మీద అనేక సార్లు అంటే దాదాపు ఎక్కువ ఫోన్ ట్యాప్ చేసింది వారి మీద ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది. దాని విషయంలో ఇవాళ కేంద్ర హోంశాఖ అధికారులతోని అదేవిధంగా సంబంధిత పోలీసు అధికారులతో ఇవాళ కూర్చొని వారికి సంబంధించిన ఆధారాలు కూడా ఇవాళ సిట్టు ముందర ఇచ్చే అవకాశం ఉంది. దాని సిట్టు ముందర బయటకు వచ్చాక వాస్తవాలన్నీ బయటకు వస్తాయి. ఇవాళ ఎన్ని ఫోన్లు ట్యాప్ చేసిన నిమిషం బయటకు వస్తుంది. ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ భారతీయ జనతా పార్టీ నాయకుల మీద ఏదైతే గతంలో కేసీఆర్ ఏదైతే పంతగా అంటే ఎవరు మాట్లాడితే ఎవరు క్వశ్చన్ చేస్తే వాళ్ళని ఫోన్ ట్యాపింగ్ చేయడం, అరెస్ట్ చేయడం, జైలుకు పంపడం అనేది గత 10 సంవత్సరాలు మనం చూడడం జరిగింది. అసలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది నిధుల నియామకాలకి ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ లో కాళేశ్వరం అభివృద్ధి, అదేవిధంగా భూ కుంభకోణాలు, అదేవిధంగా ఇవాళ గొర్రెల మందలు, గొర్రె పెంపకందారులు స్కామ్, ఇట్లా అనేక స్కామ్ జరిగినాయి. ఇవాళ టీఆర్ఎస్ గవర్నమెంట్ అనేక స్కామ్ జరిగినాయి. అన్ని స్కామ్ కూడా ఇవాళ మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వీటన్నిటిపైన మరి చర్యలు తీసుకుంటే చెప్పి ప్రజలంతా ఆశించి ఇవాళ కాంగ్రెస్ అధికారం అప్పచెప్పారు. మరి కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పచెప్తే వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ ప్రభుత్వం ఆధీనంలో పనిచేసే ఎవరైతే ఉంటారో వాళ్ళ ఒక సిట్ అని ఏర్పాటు చేసి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అని ఏర్పాటు చేసి వాళ్ళను పెట్టడం ఉంది. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు నివేదిక ఇచ్చారు. నివేదిక అధ్యయనం చేయడానికి మళ్ళీ ఒక కమిటీ అట. అంటే చెప్తుంది కాలయాపన చేయడానికి రకరకాలుగా ఇక్కడ టీఆర్ఎస్ కాంగ్రెస్ కొమ్ముకే ఇవాళ ఈ వివరణ అర్థం ఉన్నది. వాస్తవంగా ఫోన్ ట్యాపింగ్ విషయంలో వాస్తవంగా ఇప్పుడు కూడా కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి ఇంతవరకు వాళ్ళు అరెస్ట్ చేసే అవకాశం లేదు. కూడా ఇవాళ వీళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రభుత్వం ఆదేశిస్తేనే మేము చేసామని చెప్పి సంబంధిత అధికారులంతా చెప్తా ఉన్నారు. ఇవాళ చెప్పంగా కూడా మరి వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేస్తలేదు మరి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఈ రకంగానే ఇవాళ దాదాపు ఫస్ట్ సిట్టు ముందట ప్రభాకర్ రావు చెప్పింది 615 ఫోన్ నంబర్. మరి 615 ఫోన్ నెంబర్ స్టార్ట్ అయ్యి వాళ్ళ 1000 నంబర్లు ట్యాప్ చేసినప్పుడు ఇవాళ సిట్ అధికారులు గుర్తించారు. మరి 1000 నంబర్లు గుర్తించినప్పుడు ఇవాళ మరి ఆ నంబర్లను కూడా బహిర్గతపరచాల్సిన అవసరం ఉంది సిట్ అధికారులకు ఉంది. ఇవాళ ఎన్ని నంబర్లు అయితే ట్యాపింగ్ ఉన్నాయో అన్ని నంబర్లు కూడా ఇవాళ అవన్నీ కూడా ప్రజల ముందు ఉంచాలని చెప్పేసి నేను సిట్ అధికారులు కూడా నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఇవాళ చాలా మంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఏదైతే కరీంనగర్లో గ్రాండ్ మాఫియా విషయంలో నేను పోరాటం చేస్తే నా మీద అక్రమ కేసు పెట్టడం జరిగింది. వాస్తవంగా నేను ఎక్కడైనా మానవ హక్కుల కమిషన్ లో నా మీద తప్పుడు కేసు పెడతారని చెప్పేసి నేను మానవ హక్కుల కమిషన్ లో కేసు వేస్తే నన్ను మానవ హక్కుల కమిషన్ ముందు అరెస్ట్ చేసి కన్వర్ పట్టుకొచ్చారు. అంటే నా ఫోన్ కూడా ట్యాపింగ్ చేయడం జరిగింది. వాళ్ళు అంటే రకరకాలు ఇవాళ అధికార టీఆర్ఎస్ పార్టీ మీద ఏదైతే మనం ఆరోపణలు చేసి ఏదైతే వాళ్ళు ఇట్లా అవినీతి జరుగుతుందని చెప్పేసి ఇంత ప్రభుత్వం కట్టాల్సిన సొమ్మును కూడా తీసుకోవట్లేదని చెప్పేసి అనేక రకాలుగా మనం పోరాడితే మాలాంటి వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టి జైలు పంపడం జరిగింది. వాళ్ళ అంటే నేను ఏమంటే ఇప్పటి వరకు కూడా ఇప్పుడు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు కూడా మరి ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎందుకో నిమ్మకు నీరెత్తోడు వివరిస్తా ఉన్నారు. ఇవాళ ఫోన్ ట్యాపింగ్ విషయంలో మరి ఎందుకు ముందుకు చర్య తీసుకోవట్లో అర్థం అవుతాయి. ఖాళీ అధికారులను ఇక్కడ బలి చేస్తా ఉన్నారు. వాస్తవంగా అధికారులు ఫోన్ ట్యాపింగ్ చేయడంలో ప్రభుత్వ ఒక ఆదేశాలతోనే వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేస్తారు. ప్రభుత్వ ఆదేశాలు ఎవరంటే అప్పుడు కేసీఆర్ కేటీఆర్ వాళ్ళిద్దరే ప్రభుత్వం కదా. మరి వాళ్ళిద్దరు చెప్పినప్పుడు మరి వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేస్తలేరో మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ సిట్టు ముందట ఇప్పటికే విచారించా భుజంగరావు కానీ అదేవిధంగా
ఏది మన ప్రణీత్ రావు కానీ లేకపోతే శ్రవణ్ రావు లేకపోతే రాధాకృష్ణరావు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క వాంగ్మూలాలు కూడా బహిర్గత పట్టాలి సిట్ అధికారులు. ఎందుకంటే వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళైతే డైరెక్ట్ చెప్తానే ఉన్నారు. ప్రభాకర్ గారు మాకు చెప్పారని చెప్పేసి, ప్రభాకర్ గారు నాకు డీజీపీ గారు చెప్పారని చెప్పేసి ప్రభాకర్ రావు చెప్తా ఉన్నారు. ఇట్లా రకరకాలు అంటే ఒకరి మీద ఒకరు నెట్టేసుకుంటూ మొత్తం చివరికి బంత్ ఎక్కడ అయిందంటే ఇప్పుడు కేసీఆర్ దగ్గర వచ్చి బంత్ ఆగింది. మరి కేసీఆర్ దగ్గర వచ్చి బంద్ అయినప్పుడు మరి బంతిని తీసి మళ్ళీ రివర్స్ పంపించిన బాధ్యత మరి ప్రభుత్వం మీద ఉంది. మరి అట్లా ఎందుకు పంపిస్తలేరు అనేది ప్రధాన క్వశ్చన్. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కానీ, అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ విషయంలో కానీ, అదేవిధంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న భూ కుంభకోణాల విషయంలో కానీ, అదేవిధంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న గొర్రెల స్కామ్ విషయంలో కానీ అన్ని కూడా ఇక్కడ పెండింగ్ ఉన్నాయి. ఇవాళ 2023లో కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ఇవాళ రెండు సంవత్సరాలు గడుస్తున్న దగ్గర ఈ 2 సంవత్సరాల్లో వీళ్ళు ఓన్లీ కమిషన్ వేసి దీన్ని ఆపుతా ఉన్నారు. ఇప్పటికైనా కమిషన్ రూపాయల కాలయాపన చేయకుండా వాస్తవం ఏంటంటే సిబిఐకి అప్పచెప్పాలని చెప్పేసి బీజేపీ పార్టీ ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ మా ప్రధాన డిమాండ్ కూడా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కి కేసు అప్పచెప్పాలని చెప్పేసి. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కూడా మీరు గమనించండి, డ్యామ్ సేఫ్టీ అథారిటీను కాగ్ రిపోర్ట్ ఇచ్చే రిపోర్ట్లు బేస్ చేసుకొని ఇవాళ ఆ స్కామ్ ఎవరైతే ఆ స్కామ్ కు పాల్పడ్డారో, కాళేశ్వరం ప్రాజెక్టు ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో వాళ్ళని జైలుకు పంపించే అవకాశం ఉంటాయి. మళ్ళీ అంత డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఉండగా, అదేవిధంగా కాగు ఉండగా కూడా మళ్ళీ ఒక సిట్టు విచారణ పెట్టారు. దాని మీద కూడా పివి ఘోష్ కమిషన్ వేసారు. అంటే ఏంది, కమిషన్లు దేనికోసం అవసరం? ఈ కమిషన్లు ప్రభుత్వ కంట్రోల్లో పనిచేస్తాయి కాబట్టి, ఆ ప్రభుత్వ కంట్రోల్లో ఉంటాయి కాబట్టి మళ్ళీ వీళ్ళతో మేనేజ్ చేసుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు అనే ఉద్దేశం కాకుండా ఇలా వేరే ఉద్దేశం ఏం లేదని చెప్పేసి నేను భారతీయ జనతా పార్టీలో తీవ్రంగా విమర్శిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయం ఇవాళ మా కేంద్ర హోంశాఖ సహ మంత్రి గారు బండి సంజయ్ కుమార్ ఇప్పుడు హాజరు కాబోతున్నారు 12 గంటలకు. వాళ్ళు ఏమాడుతారు, ఇప్పుడు వాళ్ళు కూడా వారి దగ్గర ఉన్న సమాచారం మొత్తం కూడా ఇవాళ వారి సిట్ అధికారులకు ఇవ్వబోతున్నారు. ఆ సమాచారము అదేవిధంగా సిట్ అధికారులకు ఉన్న సమాచారం బేస్ చేసుకొని మరి భవిష్యత్తులో మరి ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఈ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో సమాధానం చెప్పాల్సిన అవసరం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. రైట్ సార్, మరి మొత్తంగా చూసుకుంటే బీజేపీ అధిష్టానం ఏదైతే ఉందో ఈ ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని జాతీయ అంశంగా పరిగణిస్తోంది సార్. అంటే దీనికి ముఖ్య కారణాలు ఏమై ఉండొచ్చు? వాస్తవం ఏంటంటే ఇవాళ జాతీయ అంశం. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ మీరు గమనించండి, ఇవాళ ఫోన్ ట్యాపింగ్ ఒకరిది ఎలాంటి ఇవాళ న్యాయమూర్తుల ఫోన్లు ట్యాపింగ్ చేశారు, అదేవిధంగా రాజకీయ నాయకుల ఫోన్ ట్యాప్ చేశారు, సొంత పార్టీ నేతలకు ఫోన్ ట్యాపింగ్ చేశారు. మొన్న గువ్వల బాలరాజు గారు ఏదో ఎమ్మెల్యే కొనుగోలు కేసులో కూడా మా ఫోన్ కూడా ట్యాప్ అని చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళ అంటే వాళ్ళ ఎవరి రాష్ట్రంలో ఉన్న ఎవరు ఇన్స్పెక్టర్ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ప్రతి ఒక్కరు అంటే వాస్తవం అభద్రత భావం. టీఆర్పీ గవర్నమెంట్ అప్పట్లో అభద్రత భావంతో అభద్రత భావంతో ఇవన్నీ కూడా ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది. వాళ్ళ న్యాయమూర్తుల ఫోన్లు ట్యాప్ చేస్తారు, అదేవిధంగా సంబంధించిన అధికారుల ఫోన్ ట్యాప్ చేస్తారు, చివరికి కొంతమంది పోలీసు అధికారుల ఫోన్ కూడా ట్యాప్ చేయడం జరిగింది. పోలీసు డిపార్ట్మెంట్ లో ఉంటే పోలీసు అధికారుల ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది. ఎట్లాగో భారతీయ జనతా పార్టీ నేతలందరూ ఫోన్లు ట్యాపింగ్ చేయడం జరిగింది. గతంలో ఎవరైతే టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాడుతున్నారో వాళ్ళందరూ కూడా ఫోన్లు ట్యాపింగ్ చేయడం జరిగింది. ఆ రకంగా ఫోన్ ట్యాపింగ్ చేశారు కాబట్టి వాళ్ళ ఇష్యూ వాళ్ళ జాతీయ స్థాయిలో వెళ్ళాలని చెప్పేసి, జాతీయ స్థాయి ఇష్యూ వేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తీవ్రంగా కృషి చేస్తా ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ జాతీయ స్థాయి అంశం. ఎందుకంటే జాతీయ స్థాయిలో కూడా చాలా మంది ఫోన్ ట్యాప్ చేశారు. వాస్తవంగా ఏంటంటే ఆ ఫోన్ ట్యాప్ చేయడంతోనే ఇవాళ భారతీయ జనతా పార్టీ అధికారం రాలేకపోయింది. వాళ్ళు వాస్తవంగా లేకపోతే భారతీయ జనతా పార్టీ మన అధికారం వచ్చేది ఉండే. ఈ ఫోన్ బీజేపీ పార్టీ నేతలపైన ఎక్కువ ఫోకస్ చేశారు కాబట్టి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇవాళ మమ్మల్ని ఇవాళ దొంగ దెబ్బ తీశారు టీఆర్ఎస్ గవర్నమెంట్. కాబట్టి నేనేమంటాను అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ విషయం జాతీయ అంశంగా తీసుకోవాలని చెప్పేసి, ఈ కేసును సిబిఐకి అప్పచెప్పాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. రైట్ సార్, మరి ముఖ్యంగా కేసీఆర్ ప్రభుత్వం హయాంలో బండి సంజయ్ ఫోన్ను అత్యధికంగా ట్యాప్ చేసినట్లు నిర్ధారణ అయింది సార్. అంటే పోలీసులు నిర్ధారించారు. మరి ముఖ్యంగా బండి సంజయ్ ఫోన్నే ఎక్కువగా ఎందుకు ట్యాప్ చేశారు సార్? అంటే దీనిపై ఏదైనా ముఖ్య కారణాలు ఏమైనా ఉన్నాయా? ప్రధానంగా ఏంటంటే వాస్తవంగా ఇవాళ ప్రజా సంగ్రామ యాత్ర పేరున ఇవాళ రాష్ట్రం మొత్తం పర్యటించిందా రాష్ట్ర పార్టీ అధ్యక్ష హోదాలో బండి సంజయ్ కుమార్ గారు ముందున్నారు. ఇవాళ వాస్తవంగా ఏంటంటే వారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తుందని చెప్పేసి ఒక అభద్రతా భావంతో కేసీఆర్ వారు వాస్తవంగా ఏంటంటే ఏం చేస్తారు, బండి సంజయ్ కుమార్ వాళ్ళు పొద్దున్న నుంచి రాత్రి వరకు ఏం చేస్తారు, ఎవరితో మాట్లాడతారు, ఎవరు ఈ పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు ఇవాళ పార్టీ. ఎందుకంటే అప్పుడు ఉన్న మొత్తం ఇంట్రెస్ట్ వర్గాలని కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ అధికార వ్యవస్థ అని చెప్పేసి కొన్ని సర్వే సంస్థ కూడా చెప్పడం జరిగింది. భారతీయ జనతా పార్టీకి పవాతనం పెరిగింది. భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు చూస్తా ఉన్నారు. కాబట్టి దాన్ని ఏం చేయాలి, అంగదొక్కాలని చెప్పేసి వాళ్ళు మేజర్ ఏంటంటే దాని సంజయ్ కుమార్ గారికి కూడా ఎక్కువ శాతం ట్యాపింగ్ చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే రాష్ట్రపతి అధ్యక్షుల హోదాలో ఉండడమే ప్రధాన కారణమైంది. రాష్ట్రపతి అధ్యక్షుల హోదా ఉండి పార్టీ ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి అంటే అటాక్ పాలిటిక్స్ చేయడం జరిగింది. ఎందుకంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ అటాక్ పాలిటిక్స్ చేయడం జరిగింది కాబట్టి వారి మీద ఎక్కువ అప్పుడున్న టీఆర్ఎస్ గవర్నమెంట్ దృష్టి కేంద్రీకరించిందని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను.
రైట్ సార్, మరి మొత్తంగా చూసుకుంటే గత నెల 24న విచారణకు హాజరు కావాలని బండి సంజయ్కి నోటీసులు ఇచ్చిన సిట్ అయితే దానికి కూడా కొంత సమయం కావాలి, తర్వాత హాజరవుతానని పార్లమెంటు సమావేశాల కారణంగా హాజరు కాలేకపోతున్నానని బండి సంజయ్ తెలిపారు సార్. మరి ఈ గ్యాప్లో ఏమైనా ఆధారాలు సేకరించడానికి ఆ టైంని ఉపయోగించుకున్నారా, లేకపోతే నిజంగానే పనుల వల్ల రాలేకపోయారా? అంటే ఈ కైండ్ ఆఫ్ వాదన కూడా వినిపిస్తోంది సార్. మరి దీనిపైన ఏమంటారు? వాస్తవం ఏంటంటే వారికి నోటీస్ ఇచ్చేటప్పుడే పార్లమెంట్ సమస్య స్టార్ట్ అయ్యే సమయానికి నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ నోటీసు కూడా మీరు గమనించండి, వీరికి వీలైన టైంకి రమ్మని చెప్పి వాళ్ళకి పలానా తారీఖున రమ్మని చెప్పి చెప్పలేదు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కాబట్టి వారికి అనేక షెడ్యూల్స్ ఉంటాయి కాబట్టి, పార్లమెంట్ సమస్యలు ఉంటాయి కాబట్టి మీకు ఏ సమయం అయితే వీలైతే ఆ సమయం రావాలని చెప్పేసి సిట్ అధికారులు చెప్పి నోటీస్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగానే ఇవాళ ఆపరేషన్ సింధూర్ అనేది చాలా కీలకమైన అంశం, కీలకమైన చర్చ. ఇవాళ ఆపరేషన్ సింధూర్ విషయం కానీ ఇతర పార్లమెంట్ లో జరిగే ఇతర ముఖ్యమైన చర్చలు జరుగుతాయి కాబట్టి కేంద్ర పార్లమెంట్ హోంశాఖ సహాయ మంత్రి హోదాలో కంపల్సరీ ఉండాలి కాబట్టి నేను తర్వాత వస్తాను చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే 2 సార్లు వాయిదా వేయడం జరిగింది. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ చర్చ అంటే కంపల్సరీ పార్లమెంట్ ప్రతి పార్లమెంట్ సభ్యుడు కూడా కూర్చోవాల్సిన అవసరం ఉంటుంది, ప్రతి పార్లమెంట్ సభ్యుడు హౌస్ లో ఉండాల్సిన అవసరం ఉంటుంది. కావున ఇవాళ ఆపరేషన్ సింధూర్ విషయంలో ఇవాళ చర్చ ముగిసింది కాబట్టి ఇవాళ హాజరవుతా ఉన్నారు సిట్ అధికారుల ముందు. అయితే ఒకే విషయం అండి, ఇక్కడ ఏమైతుందంటే సిట్ అధికారుల ముందు హాజరు కావాలని చెప్పేసి అన్నప్పుడు మేము సిట్ అధికారులపై హాజరవుతాము, అదేవిధంగా మేము చట్టానికి లోబడి ఉంటాము, మేము అన్నిటికీ మేము సహకరిస్తామని చెప్పడం జరిగింది. మరి నిజంగా చెప్తున్నా ఆ విధంగా మరి వాస్తవంగానే సిట్ అధికారుల ముందు ఇదే టీఆర్ సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఎందుకు మరి వాళ్ళు కాలాపై వాళ్ళు కోర్టు చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఇవాళ ప్రభాకర్ గారు హైకోర్టులో కేసు వేయడం జరిగింది, ఏది నావి తప్పుడు కేసు పెట్టడం అని చెప్పేసి. హైకోర్టు ఆ కేసు కొట్టేస్తే మళ్ళీ సుప్రీంకోర్టు కొనడం జరిగింది. సుప్రీంకోర్టులో ప్రభాకర్ రావుకు అరెస్ట్ కావద్దని చెప్పేసి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఆ రిలీఫ్ అంటే వాస్తవంగా ఏంటంటే సుప్రీంకోర్టు తప్పవలసిన అవసరం కూడా ఏర్పడుతుంది. ఇవాళ దొంగలకు సుప్రీంకోర్టు కూడా ఇవాళ రిలీఫ్ ఇవ్వడం అయితే చాలా బాధాకరం. ఎందుకంటే ఇట్లాంటి వ్యక్తులకు కూడా ఇవాళ అంటే కోర్టుల దగ్గరకు వస్తే కోర్టులలో న్యాయం జరుగుతాయని చెప్పేసి కూడా ఇట్లా అన్యాయం జరుగుతూ ఉన్నాయి. వాళ్ళకి చాలా మంది జీవితాలు నాశనం చేసి వాళ్ళ వ్యక్తిగత సమాచారం ఫోన్ ట్యాపింగ్ అంటే వాళ్ళ వ్యక్తిగతమైన వ్యక్తిగత సమాచారాన్ని స్వీకరించారు. ఇవాళ దాన్ని 100% అది ఈ యొక్క గవర్నమెంట్ ఏదైతే ఉందో కాంగ్రెస్ గవర్నమెంట్ దాన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయినా కూడా ఇంతవరకు సీరియస్ తీసుకోవట్లేదు. సీరియస్ తీసుకోకుండా అందుకే దీన్ని సిబిఐ అప్పయ్యాలనే విషయం ప్రధాన డిమాండ్. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ టీఆర్ఎస్ తో కొల్లుడైంది కాబట్టి, కేసీఆర్ తో కొల్లుడైంది కాబట్టి ఈ కేసును సిబిఐ అప్పయ్యాలని చెప్పి ప్రధానంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ సిట్ అధికారుల ముందు హాజరు కాబోతున్నాం. అదే విషయం వల్ల మేము సిట్ అధికారులు ఇవాళ మీడియా ముందు కూడా ఈ విషయం సంజయ్ గారి సిట్ అధికారుల ముందు హాజరైనాక తర్వాత మీడియా ముందు మాట్లాడే అవకాశం ఉంటుంది. అందులో చాలా విషయాలు కూడా ఇంకా మనకు తెలుస్తాయి. ఇంకా రైట్ సార్, మరి మొత్తంగా మరి బండి సంజయ్ గారితో పాటు ఇతర కేంద్ర హోంశాఖ అధికారులు కూడా వారు సేకరించిన సమాచారాన్ని అయితే సిట్ ఎదుట హాజరుపరచనున్నారు. అంటే వాళ్ళ ముందు ఆధారాలని పెట్టబోతున్నారు. అలాగే ఇతర ఉన్నతాధికారులతో కూడా చర్చలు జరిపారు బండి సంజయ్ గారు. మరి మొత్తం మీద ఈ ఆధారాలన్నీ అంటే ఎవరి వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది మొత్తం మీద రిజల్ట్ చూస్తే గనక? ఇక్కడ ఒక్కటే అండి, ఎవరి వైపు మొగ్గు చూపడము మేము న్యాయంగా ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ అన్నమాట వాస్తవము. ఫోన్ ట్యాపింగ్ ఎంతమంది చేసింది అనేది ఇక్కడ తెలుస్తూ ఉంటుంది. వాస్తవంగా ఏంటంటే సిట్ అధికారులు ఇంకా విచారణ క్రమంలోనే జరుగుతున్నది. విచారణ క్రమంలో వీళ్ళ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి సంజయ్ కుమార్ గారిని వీళ్ళు పిలవడం జరుగుతూ ఉన్నది. ఇంకెంతమంది సిట్ అధికారులు పిలుస్తారో ఇంకా తెలియదు. ఇంకెంతమంది సమాచారం సేకరిస్తారో తెలియదు. ఇవాళ ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కాబట్టి ఫోన్ ట్యాపింగ్ విషయం అవుతుందో అంతర్గతంగా ఎంత వ్యక్తిగత సమాచారాన్ని వీళ్ళు అడ్జేసుకున్నారు కాబట్టి వాళ్ళు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ నమ్మకం లేక ఇవాళ టీఆర్ ఏదైతే ఉన్నారో వాళ్ళు 100% తప్పు చేస్తారు కాబట్టి వాళ్ళ వాస్తవంగా కేటీఆర్ గారిని కేసీఆర్ కూడా ఇలా కిట్ గా చూపెట్టని చెప్పేసి నేను ప్రధానంగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. వాస్తవంగా ఇవాళ సంబంధిత అధికారులు పోలీసు అధికారులు ప్రభాకర్ రావు కానీ భుజంగరావు కానీ లేకపోతే ప్రణీత్ రావు కానీ ఎవరైనా కానీ రాధాకిషన్ రావు ఎవరైనా కానీ అది మా ప్రభుత్వం చెప్తేనే చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. ఏకంగా డైరెక్ట్ ప్రభాకర్ రావు అయితే డీజీపీ చెప్తే నేను ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగిందని చెప్పడం జరిగింది సిట్ అధికారుల ముందు. మరి డీజీపీ ఎవరు అండర్లు పనిచేస్తారంటే రాష్ట్ర ప్రభుత్వ అండర్లు పనిచేస్తారు. మరి అప్పుడు ముఖ్యమంత్రి కొనసాగిన కేసీఆర్ గారి అండర్లో డీజీపీ గారు పనిచేయడం జరిగింది. ముఖ్యంగా ఇది ఎన్నికల సమయంలో ఎక్కువ ట్యాపింగ్ చేయడం జరిగిందని చెప్పేసి కూడా సిట్ అధికారుల ముందు రాధాకిషన్ కూడా చెప్పడం జరిగింది. మరి ఎన్నికల సమయంలో ఇదంతా జరిగింది కాబట్టి అప్పుడున్న డీజీపీ ఎవరు అనేది కూడా ఇక్కడ సిట్ అధికారులు బహిర్గతపరచాలి. ఆ విషయం అప్పుడున్న డీజీపీ కూడా నోటీసులు జారీ చేయాలి. ఆ డీజీపీ కూడా మరి ఇక్కడ పిలవాల్సిన అవసరం ఉంది. ఈ న్యాయం ఇంకా చాలా విషయాలు ఇంకా ముందు తెలియాల్సి ఉంది. కాబట్టి నేనేమంటున్నా అంటే చాలా ముఖ్యమైన నేతలు ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ విషయంలో ముఖ్యమైన ఎవరైతే ఉన్నారో వాళ్ళని తప్పిద్దని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఇలా కేసీఆర్ గారు కేటీఆర్ గారు అప్పుడున్న డీజీపీ గారు
వారు కూడా కేసులు పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసు అది తొందరగా ముగించేసి దాదాపు ఇట్లాంటి భవిష్యత్తులో కూడా ఫోన్ ట్యాపింగ్ జరగకుండా ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో వాళ్ళు సిట్ అధికారులు విచారణ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. మాకు సిట్ అధికారులకు నమ్మకం లేదని చెప్పేసి కూడా తెలియదు. ఎందుకంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ సిబిఐ అప్పచెప్తే ఇలా న్యాయం జరుగుతుందని చెప్పేసి సిబిఐ అప్పచెప్పాలని చెప్పేసి కూడా మా సంజయ్ గారు డిమాండ్ చేస్తా ఉన్నారు. అదేవిధంగా మా బీజేపీ లీగల్ సైడ్ కూడా హైకోర్టులో కేసు వేయడం జరిగింది. దాని ప్రకారం సిబిఐ అప్పచెప్పాలని చెప్పేసి ప్రధానంగా మా డిమాండ్. సిబిఐ అప్పచెప్తే ఇలా న్యాయం జరిగే అవకాశం ఉంది. ఫోన్ ట్యాపింగ్ విషయంలో సిట్ అధికారులు న్యాయం చేస్తారంటే మరి త్వరగైతే వాళ్ళైతే ఒక వస్తా ఉన్నారు, విచారణ చేస్తా ఉన్నారు. దాని విషయంలో ఏమి ఇంకా ముందు బహిర్గత పరచలేరు. మరి ఇంకా ఎంతమంది చేరుకోవాలనే విషయం కూడా ఇంకా చాలా తేలాల్సి ఉంది. అందుకే నేను ఏమంటా అంటే ఇప్పుడు మేము సిట్ అధికారులకు సహకరిస్తాము, రాష్ట్ర ప్రభుత్వం విచారణ విషయంలో రాష్ట్రం సహకరిస్తాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇట్లాంటి విషయంలో నిమ్మకు నీరైతే వివరిస్తుంది కాబట్టి మాకు ఈ ప్రభుత్వం నమ్మకం లేదు కాబట్టి సిబిఐ అప్పగించి మా భారతీయ జనతా పార్టీ ప్రధాన డిమాండ్. రైట్ సార్, మరి మొత్తంగా ఇప్పుడు చూసుకున్నట్టయితే ఉన్నతాధికారులతో కూడా రావడం జరిగింది. ప్రత్యేకంగా ఎస్ఐబి సెట్ అలాగే కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగాల్లో పనిచేసిన అధికారులతో కూడా ప్రత్యేకంగా చర్చించిన బండి సంజయ్ అని కూడా ఒక స్టేట్మెంట్ అయితే ఉంది. కాబట్టి దీనిపై ఒక వాదన ఏం వినిపిస్తోందంటే ఎందుకు ఇంత పర్టికులర్గా ఇన్ని ఆధారాలతో ఇంతమందితో చర్చించి ఎందుకు సిట్కి హాజరు కావాలనే ఒక చిన్న వాదన వినిపిస్తోంది సార్. మరి దీనిపైన ఏమంటారు? అంటే నిజ నిర్ధారణ కోసమే అంటారా? ఒక్కటండి, ఇప్పుడు మనం సిట్ అధికారుల ముందు పోయేటప్పుడు మనం ఒక ఎగ్జామ్ అది. ఎందుకంటే మన మీద ఒక నిఘా పెట్టి మన ఫోన్లు ట్యాగ్ చేశారు కాబట్టి మన ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హోదాలో సిట్ అధికారుల ముందు ఆధారవుతున్నారు కాబట్టి గుడ్డిగా ఆధార్ కావద్దు కదా. వాస్తవంగా జరిగిన విషయం ఏంటి, వస్తువు సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో కానీ కౌంటర్ ఇంటెలిజెన్స్ కానీ అదే సిట్ అధికారులు ఎవరైతే ఉన్నారో అదే కేంద్ర హోంశాఖ సంబంధించిన నిఘా వర్గాలు ఏవైతే ఉన్నాయో అందరితో విచారించి సంబంధించిన సమాచారాన్ని సేకరించి ఇవాళ హాజరవుతా ఉన్నారు. వాస్తవంగా ఏంటంటే మనం హాజరయ్యే ముందు ఫస్ట్ మన దగ్గర ఏం ఆధారం ఉందని కూడా సిట్ అధికారులకు ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి అందరితో అనేక రకాలుగా ఆహ్వానం వేసుకొని అనేక రకాలుగా అధికారులతో సమాచారం సేకరించుకొని వాళ్ళు హాజరవుతా ఉన్నారు. ఎందుకంటే మనం ఈ ఫోన్ ట్యాపింగ్ విషయం సీరియస్ గా తీసుకుంటున్నాం కాబట్టి అన్ని రకాలుగా ఇప్పుడు మీరు అన్నట్టు ఏదైతే కేంద్ర హోంశాఖ నిఘా వర్గాలే కానీ లేకపోతే ఎస్ఐబి కానీ లేకపోతే కౌంటర్ ఇంటెలిజెన్స్ కానీ సిట్ అధికారులు కానీ సంబంధిత అందరితో కూడా మనం చర్చించి ఏ విధంగా ముందుకెళ్లాలి, ఈ ఫోన్ ట్యాపింగ్ విషయం ఏ విధంగా ఉచ్చ బిగించాలని చెప్పేసి బీజేపీ ప్రధాన ఉద్దేశం. కానీ అందరితో కూడా మనం దాన్ని సేకరించి వాళ్ళ దానికి సంబంధించిన డేటా కూడా ఇవాళ సిట్ అధికారులకు ఇవ్వడానికి సంజయ్ కుమార్ గారు సిద్ధంగా ఉన్నారు. కావున మనం దాన్ని పాజిటివ్ మెంట్తో చూడాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఇలా ఎలాంటి వేరే ఉద్దేశం లేదని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, చక్కటి విశ్లేషణ అందించారు. అండ్ మొత్తంగా చూసుకుంటే ఫోన్ ట్యాపింగ్ అంశం ఏదైతే ఉందో దీనికి సంబంధించి సిట్ అధికారుల ముందు బండి సంజయ్ గారు అయితే హాజరు కాబోతున్నారు. మరి హాజరయ్యే ముందు ఉన్నతాధికారితో చర్చ జరిపి అలాగే సెట్ విభాగాల్లో కూడా ఇంటెలిజెన్స్ విభాగాల్లో కూడా చర్చలు జరిపి హాజరైనట్టుగా అయితే తెలుస్తోంది. మరి చూద్దాం మరి ఈ సెట్ విభాగం ఈ విచారణ అంతా అయిపోయిన తర్వాత ఏ మేరకు రిజల్ట్ రాబోతుందో. సో ఇది వాటి స్పెషల్ ఇన్ డెప్త్. అప్పటి వరకు చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగు.